అలా తెలంగాణలో బీసీ కులగణన ఏ విధంగా చూస్తూ ఉన్నారు? చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏదో సర్వే పేరు మీద అటు ఇటు సంబరాలు, అంబరాలు చేస్తూ ఉన్నారు. అంత తప్పించి అక్కడ ఏం జరగట్లేదు అని అంటున్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల్లో ఏనాడైనా బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ ఒక గవర్నమెంట్ ఆలోచించిందా? ఆలోచించలేదు. కానీ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ బీసీలు ఇప్పుడు మనం అనుకున్నట్టు 42% వాటా ఇస్తుందా ఇవ్వట్లేదా అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది. 42% కాదు 50% కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో. కాబట్టి బీసీలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ తోడ్పాటును అందిస్తూ ఉంటుంది. అంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ చేస్తున్నది ఏదైతే ఉందో ఇటు బీజేపీ కూడా ఖండిస్తూ ఉంది. బండి సంజయ్ కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ దగా చేస్తూ ఉంది, కుట్ర చేస్తూ ఉంది అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూస్తా ఉంది? సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి ₹1 నిధులు ఇచ్చిందా? తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉందా బీజేపీ ప్రభుత్వానికి? బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న పెట్టినటువంటి బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు నిధులు కేటాయించలేదు? ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయినాయి? తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేక కల్లుబెల్లు మాటలు చెప్పి కాలం ఎల్లబుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ బీజేపీ ప్రభుత్వానికి కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ప్రజల మీద మాట్లాడే హక్కు కానీ, నైతిక విలువలు కానీ లేవు. కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికలలో ఓటమి భయంతోనే ఎన్నికలకు ఓట్లేదు అన్నట్టు కూడా ప్రచారం చేస్తారు. నిజంగా ఓటమి భయం రేవంత్ రెడ్డికి ఉందంటారా? ఓటమి భయం అనేది ఉంటే ఇంత ముందుకు వచ్చే విషయం కాదండి. ఓటమి భయం లేదు. ఎందుకంటే అందరికీ సమపాలనలో సమన్యాయం అందించాలి కాబట్టి కొన్ని ఒడిదుడుగులు ఉన్నప్పటికీ వాస్తవమే. వాటన్నిటిని అధిగమించుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. కులగణన పైన అయితే కొంత చర్చనీయంగా అయితే జరుగుతూ ఉంది. మీరు దీని మీద అయితే మాట్లాడతాం. మనతో ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గారు అయితే ఉన్నారు. చెప్పండి, కులగణన పేరు మీద దాదాపుగా 160 కోట్ల రూపాయలు దందా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ ఆరోపణ మీద? ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద సామాజిక వర్గం దానికి సంబంధించి కులగణన చేపట్టి వాళ్ళకొక ఏదైతే సంబంధించి ఒక భరోసాని కల్పించాలని చెప్పి ఏదైతే బాధ్యతతోటి పని చేస్తుంటే ఆ డబ్బుని వృధా చేసిరని చెప్పి అవగాహన లేకుండా తలతిక్కగా మాట్లాడుతున్న ఈ సన్నాసులకి కొంచెమన్నా జ్ఞానం లేదు. 10 ఏళ్ళు వాడు కేంద్రంలో అధికారం ఉన్నాడు, 10 ఏళ్ళు వీడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు. వారు చెయ్యలేంది ఈరోజు ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు చేపట్టి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, వారికి ఒక దిక్సూచిగా ఏదైతే రేపొద్దున ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వివరిస్తుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. అండ్ ఇప్పుడు జరుగుతుంది కూడా పెండింగ్ లో ఉన్న ఏదైతే 16 lakhs సంబంధించి ఆ ఫ్యామిలీస్ కి సంబంధించిన సర్వే మటుకే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. దీన్ని తప్పుదో పట్టించి తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ సన్నాసులు చేస్తారు. ఈ సన్నాసులకి రేపొద్దున ఈ యొక్క బీసీ సామాజిక వర్గం నాయకులే తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక మాట అన్నారు, పింక్ బుక్ రెడీ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు బయటకు వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలు అన్నట్టు చెప్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కొట్లాటలు ఏవైతున్నాయో, వారి అన్న వారి బావ చేసిన తప్పులు ఏవైతున్నాయో బహుశా పింక్ బుక్లు అవన్నీ చేర్చి అవి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తుందేమో. దాన్ని ఉద్దేశించి వారి పార్టీ నాయకులు చేసిన తప్పుల్ని ఆ పింక్ బుక్ లో చేరుస్తుంది. వారి పార్టీ రంగు పింక్ ఆ బుక్ లో చేరుస్తాన ఉద్దేశంతో కవిత గారు బహుశా తప్పిపోయి పొరపాట్లు అలవాటుగా మారి మాట్లాడినట్టు కనిపిస్తుంది. గ్రామాల్లోకి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, అందుకే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తుందని అంటా ఉన్నారు. మేము ఏదైతే సంబంధించి బీసీ సామాజిక వర్గానికి 42% ఇవ్వాలి, దానితో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టి వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చి వారికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చేపట్టి మేము ఈరోజు బాధ్యతతోటి పనిచేస్తుంటే ఎవరు భయపడుతుర్రో, రానున్న రోజుల్లో యావత్ తెలంగాణ సమాజం ఎవరికి గుణపాఠం చెప్తుందో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫలితాలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఏదైతే మిగిలిపోయి ఉన్న 3% ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఈ సర్వే చేస్తున్నాము, రీసర్వే కాదన్నట్టు కూడా మనకైతే ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గారు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు నిన్న ఆరోపించిన మాటలకి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగానే ఇంకా ఇక్కడ మనం చూస్తే యూత్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా భారీ ఎత్తున అయితే మనకి గాంధీ భవన్లో అయితే మనకు కనిపిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇంకా యూత్ కాంగ్రెస్ ఇక్కడ సంబంధించిన పోలింగ్లో తర్వాత ఇన్నైన వాళ్ళు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారానికి అయితే వస్తూ ఉన్నారు. ఇవైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ కులగణన గురించి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు,
ఎలా చూస్తున్నారు ఈ రోజున భారీ ఎత్తున ఇక్కడ యూత్ కాంగ్రెస్ అందరూ ఇక్కడ విద్యార్థులు కానీ యువత కానీ రావడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన అనేది జరిపిరు. ఎస్సీ వర్గీకరణ అనేది మన దేశంలో మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జరపడాన్ని దీనికి దేశవ్యాప్తంగా ఒక సంకేతాన్ని పంపించడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం నిలబడుతుందని చెప్పి మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట తప్పిన బీజేపీ ప్రభుత్వం కనీసం విద్యార్థులను ఉద్యోగులను నిరుద్యోగులను కనీసం పట్టించుకొని పాపన వలే బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు ఉద్యోగవంతులు నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారు. గడిచిన 10 సంవత్సరాలలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను పట్టించుకొని పరిస్థితి మనం చూసాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రానున్న రోజులలో అన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ముందు ప్రతి యువకునికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పేద వర్గాలకు అనుకూలంగా వ్యవహరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మనము కొట్లాడి సాధించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ, ఇంకోటి కాంగ్రెస్ పార్టీలలో ఏది కూడా ప్రజలకి అనుకూలంగా జరగట్లేదు. మొత్తం ప్రజలకి ఏదైతే చేస్తున్న పనులు ఏవైతున్నాయో అలా అక్రమాలకి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? అది ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము మెంట్లో ఫెయిల్ అయినామంటే పబ్లిక్ సిటీలో ఫెయిల్ అవుతున్నాం అంతే. మేము పార్టీ ఇచ్చిన పథకాలను బరాబరు ప్రజలకు చేరవేరుస్తున్నాం, కానీ దాన్ని పబ్లిక్ సిటీ చేసుకుంటలేం. మిగతా వాళ్ళు ఏమో చారణ చెప్తూ చేసి బారణ పబ్లిక్ సిటీ చేసారు గత ప్రభుత్వంలో. మేము బారణ చేస్తున్నాము, చారణ కూడా చెప్పుకుంటలేము. కాబట్టి ఈ ప్రజలందరూ బరాబర్ అందరు సంతోషంగానే ఊరు. కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లి మాకు ఇది రాలే అది రాలే అని చెప్పి చేస్తున్నారు. కానీ బరాబర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల వర్గానికి చెందిన ఉండి బరాబర్ పేదలకు న్యాయం చేస్తుంది. అంటే బీసీలని మోసం చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా బండి సంజయ్ గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తున్నారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎలాంటి నినాదం తీసుకొని వెళ్తా ఉంది? ఆయన బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆ బీజేపీ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో అక్కడ వాళ్ళు చేసి చూపించమని చెప్పుర్రి. అక్కడ చేసి చూపించిన తర్వాత ఇక్కడ ఏం లోపాలు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మాకు వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. వారు ఆలేదు సూలేదు ఏమి తెలియదు, ఎట్లా చేసిరో కూడా తెలియదు. వాళ్ళు పట్టుకొని అది చేయలే ఇది ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, అంతే తప్పితే ఎలాంటి లేదు. బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఉర్రు, ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ప్రతి ఒక్క యూత్ ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. జిల్లాల నుండి భారీ ఎత్తున నాయకులు అయితే మరి ఇక్కడికి గాంధీ భవన్కి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. బీసీ కులగణనకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఎలా అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నట్టు కూడా కనబడుతూ ఉంది. మరికొద్ది క్షణంలో కూడా ఇక్కడికి మరి మంత్రి సీతక్క గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్ళీ కూడా మిగతా మంత్రులు హాజరయ్యే పరిణామాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ భారీ ఆందోళన అయితే మనకి కొంత సంతోష సంబరాలు కూడా కలిగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.